కళ్యాణ్ కెప్టెన్సీ పీకేశారు. కళ్యాణ్‌కి ఇమ్యూనిటీ కూడా తీసేశారు. డైరెక్ట్ నామినేషన్‌లోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్. మరి అంత చేశారు కదా కళ్యాణ్ అని మొన్నో నిన్న చాలా సార్లు చూసాం. కానీ 2 ఎపిసోడ్‌లు జరిగాయి కదా! సాటర్‌డే జరిగింది, సండే జరిగింది. ఆ రెండిట్లోని ఏది జరగలేదే. మరి ఏది జరగనప్పుడు కళ్యాణ్ నామినేషన్స్‌లోకి ఎట్లొస్తాడు? కళ్యాణ్ నామినేషన్స్‌లోకి రాలేదు. సో, కళ్యాణ్ కెప్టెన్‌గా ఉన్నాడు. కళ్యాణ్‌కి ఇమ్యూనిటీ ఉంది. సో, కళ్యాణ్ సేఫ్. కళ్యాణ్ కాకుండా ఎవరు నామినేషన్స్‌లోకి వచ్చారంటే అందరూ మిగిలిన 7 నామినేషన్స్‌లోకి వచ్చారని టాక్. దాంట్లో స్వల్ప తేడా ఏంటంటే ఇమాన్యుయల్ వచ్చాడా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ వచ్చేదానికి బీభత్సమైన ఛాన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పాయింట్స్ ఉన్నాయి. సో, అందరూ లోపలికి వస్తారు నామినేషన్స్‌లోకి. చూడాలి. ఈ వీక్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఖాళీగా ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ మరి ఎవరిని ఎలిమినేట్ చేయడానికి సో, మరి వాళ్ళు కూడా ఏమన్నా ఆపరేషన్‌లు చేస్తారా? సో, చూడాలి. ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు. అక్కడ ఎవరితో కళ్యాణ్‌కి కొంచెం గొడవలున్నాయి అన్నప్పుడు సంజన గారు, తనూజ, ఇమాన్యుయల్, భరణి గారు, సుమనన్న కాదు. ఇంకెవరు డెమోన్ పవన్, రితు. వీళ్ళిద్దరిలో సో, మరి ఎవరిని ఎలిమినేట్ చేయడం కోసం ఎవరికి ఓట్లేస్తారు? ఏంటి? అనేది మనం రేపు నుంచి మాట్లాడుకుందాం. సో, హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. దివ్య ఎలిమినేషన్ వీడియో జర్నీ చూసాము. అద్భుతంగా ఉంది అబ్బా జర్నీ. రెండోసారి కూడా చూసా. అద్భుతంగా ఉంది. ఏదిరా అంటే భరణి గారిని ఆ బాండింగ్స్‌ని, ఆ బంధాల్ని కాసేపు పక్కన పెట్టి చూస్తే, ఆ అమ్మాయి కొన్ని సీన్స్‌లో మామూలుగా లేదసలు. భాగమతి పోస్ట్ కూడా ఆ పిల్లకి అద్భుతంగా సెట్ అయింది. ఏమన్నానా అమ్మాయి కాన్ఫిడెన్స్ గాని, ఆ అమ్మాయి వొకాబులరీ గాని, ఆ అమ్మాయి మైండ్ సెట్ కానీ చాలా పాజిటివ్‌గా లోపలికొచ్చింది. అప్పటికి అగ్ని పరీక్షలో ఓకే. ఐ అండర్‌స్టూడ్. అగ్ని పరీక్ష ద్వారా లోపలికి వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఓటింగ్ ద్వారా వచ్చారు. ఈమె బిగ్ బాస్ రికమెండేషన్ ద్వారా లోపలికొచ్చిన అమ్మాయి. సో, కాబట్టి తినికి ఓటింగ్ లేదు కాబట్టి సో, తిను అప్పటికి కొంచెం ప్లస్‌లో ఉన్న ఇమాన్యుయల్, తనూజ, భరణి గారు సో, వీళ్ళతో క్లోజ్ ఉంది. సో, వీళ్ళందరికంటే కొంచెం భరణి గారితో ఇంకొంచెం ఎక్కువ క్లోజ్ ఉంది తను. సో, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ భరణి గారితో క్లోజ్ ఉంటే తనూజ ఓటింగ్ కూడా కొంచెం ప్లస్ అయ్యేది అప్పుడప్పుడు. తనకి తను సేవ్ చేసుకోవడానికి తను ఎక్కువ రోజులు ఉండడం కోసం అలా వెళ్ళింది. మేబీ ఆ వెళ్ళిన దారే తప్పేమో. కొంచెం ఇండివిజువల్‌గా గేమ్ ఆడుకొని ఉండుంటే ఇంత దూరం వచ్చేదో రాదో తెలియదు గానీ, ఒక స్ట్రాంగ్, బోల్డ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ దివ్య లాగా ఉండిపోయేది. ఆ బంధంలోకి వెళ్ళడము తనే చెప్పింది కదా! సో, ఆ ఎఫెక్ట్ అవ్వడం అనేది తనకి చాలా గట్టిగా తగిలింది. ఆ ఎఫెక్ట్ లోపల ఉన్న ఇద్దరికి కాకుండా ఈ అమ్మాయికి ఎక్కువ తగిలింది. బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది కాబట్టి సో, చాలా చోట్ల సఫర్ అయ్యారు. ఇప్పుడు ముగ్గురు సఫర్ అయ్యారు అక్కడ. ముగ్గురులో ఎక్కువ ఈ అమ్మాయి సఫర్ అయింది. మిగిలిన ఇద్దరు సఫర్ అయినా కానీ వాళ్ళు తట్టుకున్నారు. ఆళ్ళు తీసుకున్నారు. ఆళ్ళు నిలబడ్డారు. ఆళ్ళు అర్థం చేసుకున్నారు. ఆళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు. బట్ ఈ అమ్మాయి మేబీ ఏజ్ కొంచెం ప్రభావం అయ్యుండొచ్చు. కాబట్టి కొంచెం ఈ అమ్మాయి అంత తేరుకోలేకపోయింది. తేరుకునే లోపు, తెలుసుకునే లోపు బయటకొచ్చేసిందనమాట. అంటే అప్పుడున్న కామనర్స్‌కి ఉన్న కొంచెం ఆ వ్యతిరేకత ద్వారా సో, ఈ అమ్మాయి వాళ్ళతో ఉండిపోయింది. లేకుండుంటే మేబీ వాళ్ళతో కామనర్స్ కొంచెం మంచి పాజిటివిటీ ఉండుంటే వాళ్ళతోనే ఉండుండేదేమో. సో, కామనర్స్‌కి అంత పాజిటివిటీ ఆ టైంకి లేదు కాబట్టి సో, దివ్య వాళ్ళతో ఉంది. అలా బంధాల్లోకి ఎళ్ళిపోయింది. సో, దాని ద్వారా ఒక జెలసీ క్రియేట్ అయిపోయింది. లేనిపోనివన్నీ థింగ్స్ వచ్చేసాయి. సో, తనూజ వర్సెస్ దివ్య జరగటము కొన్ని చోట్ల. సో, మేబీ దానికి భరణి గారు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వటము. భరణి గారి జర్నీని అమ్మాయి జర్నీలోంచి తీసేస్తే ఆ అమ్మాయి జర్నీ చాలా అద్భుతంగా కనిపిస్తది ఓ పాయింట్‌లో. అరే! గట్టిగానే మాట్లాడుతుంది గదా! ఇప్పుడు భరణి గారి జర్నీలోకి ఈ అమ్మాయి అడటము, భరణి గారి రిలేషన్‌లోకి ఈ అమ్మాయి ఎంటర్ అవ్వటం వలన సో, ఈ అమ్మాయి ఒక విలన్ గాను ఆబ్వియస్‌లీ అలాంటి కొన్ని పనులు చేసిందిలెండి. అలా కనిపిస్తుంది. అలా చేయాల్సొచ్చింది ఆ అమ్మాయి. నిన్నటి వరకి కూడా. లేని హేట్ రేట్‌ని తన నెత్తి మీద పెట్టుకోవటము. సో, లేని హేట్ రేట్‌ని తీసుకోవటము. అనవసరంగా ఒక కంటెస్టెంట్ మీద జెలస్ ఫీల్ అవ్వటము. లాంటివి అన్నీ అమ్మాయి చేయకపోయిండుంటే అమ్మాయి జర్నీ వేరేలాగా ఉండేదేమో అని అనిపించింది. వచ్చిన కొత్తలో ఉన్న ఆ పాజిటివ్ నేచరు, ఆ ఊపు తర్వాత తగ్గిపోతా వస్తుంది. అది కంప్లీట్‌గా ఒక నెగెటివ్ టర్మ్‌లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ 'రోబో' సినిమాలో లాగా ఆ గ్రీన్ చిప్ తీసి రెడ్ చిప్ పెడితే ఎలా ఉంటదో అలా తయారైపోయిందనమాట అమ్మాయి. బట్ ఇప్పుడు మాత్రం లాస్ట్ వీక్ వెళ్ళుంటే కొంచెం నెగటివిటీతో వెళ్ళేదేమో గానీ, బట్ ఈ వీక్ పర్లేదు. కొంచెం డీసెంట్‌గానే వెళ్లారనమాట. ఫస్ట్ డెమోని సేవ్ చేశారు. కొంచెం డెమోని సేవ్ చేయటం అనేది బిగ్ బాస్ ఎంతో కొంత ఊరటనిచ్చే అంశం అనమాట. అంటే ఆ అబ్బాయి గేమ్‌ని, ఆ అబ్బాయిని గుర్తించారు బిగ్ బాస్ టీమ్ ఎట్టకేలకి ఎంతో కొంత. కాకపోతే తన గేమ్‌ని తనే చెడగొట్టుకుంటున్నాడు. లేనిపోని సోది పాయింట్లన్నీ చెప్పి సో, కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నాడనమాట. కొంచెం క్లారిటీగా రావాలి. సో, ఇప్పుడు తను చెప్పాలి అనుకున్నది కూడా సో, తను చెప్పలేకపోతున్నాడు. రితు వచ్చి ఆ రోజు చెప్పాల్సొచ్చింది. తిను లాక్ అయిపోతున్నాడు. పాయింట్స్ పెట్టలేకపోతున్నాడు అని చెప్పి రితు వచ్చింది.
సో దీన్ని కొంచెం బెటర్గా మాట్లాడగలగాలి డెమోను. మొన్నటి వరకు క్లారిటీ ఉంటుంది డెమోనికి అనుకున్నాం కానీ, సో కళ్యాణ్కి అంత క్లారిటీ లేదు, కళ్యాణ్కి అంత మాట్లాడటం చేత కాదు అనుకున్నాం కానీ, బట్ ఓవర్ ద పీరియడ్ కళ్యాణే కొంచెం బాగా మాట్లాడుతున్నాడు, కళ్యాణే కొంచెం డీసెంట్గా మాట్లాడుతున్నాడు. అండ్ కళ్యాణ్ అంత ఫాస్ట్గా కూడా మాట్లాడకుండా కొంచెం నిదానంగా నీట్గా కొంచెం అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి. ఓకేనా, కొంచెం తక్కువగా మాట్లాడుతున్నా కానీ అంటే టూ మచ్గా అనవసరంగా వేరే వేరే పాయింట్స్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా స్ట్రిక్ట్ టు ద పాయింట్ ఉంటున్నాడు అట్ ప్రెసెంట్ కళ్యాణ్ అయితే. సో అది కళ్యాణ్కి కొంచెం ఫేవర్ ఉంటుంది, ఆ డెమోనికి అంత ఫేవర్ లేదు. వీళ్ళిద్దరిలోకి ఏంట్రా బాబు మిస్టేక్ అంటే వై నాట్ డెమోన్ వై కళ్యాణ్ అంటే చెక్ చేసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రితుతో ఉండటం అనేది తనకి మైనస్ అయింది. సో దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచకుండా దాన్ని ఒక ఎక్స్టెంట్ దాటి డెమోన్ వెళ్ళటము, దానివల్ల సో డెమోన్కి మైనస్ అయింది. సో అటుపక్క రితు కూడా సేమ్ అలాగే ఉండటం ఇద్దరికి మైనస్. ఇటుపక్కకు వచ్చేసరికి సో ఈ అబ్బాయి కళ్యాణ్ తనుజతో ఉండటం అనేది కళ్యాణ్కి బీభత్సమైన ప్లస్ అయింది, అది తనే చెప్పాడు మాట. సో అది కూడా వీళ్ళిద్దరూ ఒక లిమిట్ దాటి ఎక్స్టెండ్ దాటి అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ వెళ్ళకపోవటము, సో ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండటము, అలా ఉండాలని చెప్పి అనుకోవటము. సో అండ్ ఏదైనా గొడవలు జరిగితే ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్య ఏదైనా చిన్న వేరే వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తాయి. వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ రాకుండా వీళ్ళిద్దరు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ దీంట్లో తనుజ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి ఆ రోజు అంత పెద్ద మాటలు జరిగిన తర్వాత కళ్యాణ్ విషయంలో సో కొంచెం బాగుందన్నమాట. సో అందుకని కళ్యాణ్కి ఆ డెమోన్కి ఆ డిఫరెన్స్ ఉంది. సో కళ్యాణ్ విన్నింగ్ రేస్లోకి ఎందుకు వచ్చాడు, డెమోన్ ఎందుకు విన్నింగ్ రేస్లోకి రాలేదు అంటే బికాస్ ఆఫ్ ఈ రీజన్సే. ఆడియన్స్కి కనెక్షన్ అక్కడ కుదిరింది అనమాట. ఓకేనా, సో దాని తర్వాత నుంచి ఇంకా మిగిలిన ఎక్సెట్రా సోల్జర్ అవ్వచ్చు, ఆ ఫినాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అవన్నీ ఎక్స్ట్రా. ఫస్ట్ ఆడియన్స్లోకి ఈ అబ్బాయి రీచ్ ఎందుకు వెళ్ళాడంటే సో త్రూ తనూజ ఉంది ఫస్ట్ పక్కన, అండ్ వీళ్ళిద్దరి ఏదైతే ఆ బాండింగ్ ఉందో అది చూడడానికి చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. మరి అది టూ మచ్గా లేదు, కొంచెం మంచిగానే నీట్గా అనిపించింది. సో కంపేర్ టు దెమ్, సో కాబట్టి ఈ అబ్బాయిని ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు కళ్యాణ్ ఆడియన్స్. సో అది డెమోన్కి కళ్యాణ్కి మధ్య ఉన్న తేడా, అంతే నాకు తెలిసి నాకు అనిపించింది. తర్వాత ట్రీస్లోంచి తీసేయాలి, ఇంకా ఆ ట్రీస్లోంచి తీసేయడానికి తెలుసు కదా. సో అందరూ సంజన గారి పేర్లు చెప్తారు. 3 ఫోటోలు పెట్టారు బిగ్ బాస్, పాపం బిగ్ బాస్కి తెలియదు, లేకపోతే 6 ఫోటోలు ఆమె పెట్టేవాళ్ళు. సో 3 ఫోటోలు పెట్టేసరికి కింద ఉన్న ఫోటో కూడా తీయాల్సి వచ్చింది అనమాట. 3 ఇంకా ఎక్కువే పెట్టారనమాట. అయిపోయినాయి ఫొటోస్ అప్పటికి, 5 ఫోటోలు, సారీ 5 పెట్టినట్టున్నారు. 5 ఫొటోస్ అయిపోయి ఇంకొక ఫోటో కూడా తీయాల్సి వచ్చింది. బర్నీ గారు, సార్ ఇక్కడ అన్ని గేమ్స్ మొత్తం చూసుకొని చెప్తున్నాను. సంజన గారు సార్ హౌస్ హార్మోనీ అండ్ గేమ్స్ అండ్ మీ డెసిషన్ అవన్నీ చూసుకొని సంజన గారి పేరు చెప్తున్నాను అన్నాడు ఆయన. సంజన గారు ఆ హౌస్లో హార్మోనీ చెడగొట్టేస్తున్నారా? ఆయన యాక్చువల్గా సంజన గారితోనే బాగుంటాడు, సంజన గారితోనే బాగా మాట్లాడతారు, సంజన గారితోనే మంచిగా ఉంటాడు ఆయన. యాక్చువల్గా తనుజ, దివ్య వీళ్ళిద్దరికంటే ఆయన ఆమెతోనే కొంచెం మంచిగా మాట్లాడతారు, హ్యాపీగా మాట్లాడతాడు. నిజంగా ఆమెతో గొడవ పెట్టుకోవాలనుకుంటే మనం ట్యాబ్లెట్స్ దగ్గర గొడవ పెట్టుకోవాలి కదా, ఏదో సేఫ్గా వెళ్ళిపోతారు బేసిక్గా. సంజన వచ్చి రితు పేరు చెప్పుద్ది అనమాట. ఇది కొంచెం వీళ్ళిద్దరి మధ్య ఆ కోల్డ్ వార్ నడిచిద్ది కదా. ఐఎమ్ ట్రయింగ్ టు అవాయిడ్ ఫైట్ విత్ హజార్, బట్ తను వస్తూనే ఉంది, చాలా స్ట్రాంగ్గా లెంతీగా గొడవ పడ్డానికి రెచ్చగొడుతుంది. సో తను రెచ్చగొడుతుంది సార్. నేను మాటలు అన్నాను, ఐ నో దట్. సో సారీ కూడా చెప్పాను, తను కూడా మాట్లాడింది సార్, తను కూడా బూతులు మాట్లాడింది, బట్ సారీ కూడా చెప్పలేదు, ఏమీ సమాధానం కూడా చెప్పట్లేదు. తను డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తూనే ఉంది. తను ఈ హౌస్లో నడిచేదానికి లైక్ ఒకసారి నడిపిస్తే అయిపోతుంది అలా అనుకుంటా సార్. ఒకసారి వచ్చి నామినేట్ చేస్తే అలా అయిపోతుంది. ముందు వారం పాజిటివ్ తోటి, నేను ఎప్పుడు ముందు వారం పాజిటివ్, ఈ వారం అయిపోద్ది అని అనుకుంటాను సార్. ముందు వారం పాజిటివ్ తోటి ఎదురు చూస్తూ ఉంటాను. సో మళ్ళీ వచ్చి నాతో మాట్లాడతారా లేదా అని. ఎందుకంటే ఇక్కడ ఒకరు జతగానే ఉండాలి సార్, ఇంకెవరం లేము, మేమే ఉండాలి. సో నేను ఎదురు చూస్తూ ఉంటాను, బట్ తను అలా రాదు, మనం మాట్లాడదు అని చెప్పి సంజన గారు చెప్తుంటారు. సంజన గారి నేచర్ ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను, తనూజ కూడా ఇదే ఎస్టాబ్లిష్ చేసింది. దెన్ ఆఫ్టర్ సంజన గారు కూడా ఇది ఒప్పేసుకున్నారు. సంజన గారు మైండ్ ఏంటంటే ఆమెను ఎవరైనా గిల్లితే ఆమె కొట్టుద్ది, ఆమె ఎవరైనా జస్ట్ అట్లా పిన్నీస్తో గుచ్చితే ఆమె గొడ్డలు తీసుకొని గుచ్చుద్ది, అలాంటి మైండ్ సెట్ ఉంది. సో ఒక్కసారి పోక్ చేస్తే 100 సార్లు పోక్ చేస్తుందాం. చిన్నపాటి ఎగ్జాంపుల్ ఆ రోజుకి కూడా చెప్పాను నేను. సెకండ్ వీక్లోనో ఎప్పుడో జస్ట్ మాస్క్ మ్యాన్ ఆమెను ఏదో ఒక మాట అన్నాడని గుడ్లు ఏదో సంథింగ్ ఏదో దొంగతనందో ఏదో జరిగితే ఆమె ఎలా మాట్లాడుద్దామా, అసలు ఆమెకు కొంచెం మైండ్ ఉందని సంథింగ్ ఏదో మాట్లాడతారు ఆయన. ఆ మాట గుర్తుపెట్టుకొని శనివారం రోజు ఆ అమ్మాయిల దాంట్లో తొక్కేసింది ఆయన్ని. ఆయన లేవలేకపోయాడు పైకి, ఆయన వల్ల కాలేదు అసలు. అది అసలు ఈ మొత్తం ఈ తెలుగు బిగ్ బాస్ 9 సీజన్లో ఈ సీజన్లో బిగ్గెస్ట్ మూవ్ అసలు అది.
మామూలు కూడా కాదు. వామన అవతారం ఉంటే బలి చక్రవర్తిని తొక్కుతారు చూసారా, 3 అడుగులు నేల కావాలని చెప్పి తప్పని అట్టా తొక్కింది ఆ రోజు. ఆయన మామూలు కూడా ఆయన తేరుకోవడానికి చాలా టైం పట్టింది ఆయనకి. 4వ వారంలో ఎలిమినేట్ కూడా అయిపోయాడు ఆయన. ఆ రేంజ్‌లో తొక్కిందనమాట. సో అలాగుంటాడు సంజన గారు బేసిక్‌గా. అందుకని సంజన గారి జోలికి చూసుకొని వెళ్ళాలి బేసిక్‌గా. ఒక్కసారి వెళ్తే మాత్రం ఆమె గట్టిగానే పోక్ చేస్తారు. అది ఎంత దూరమైనా వెళ్తారు. సో కళ్యాణ్ ఆ రోజు నామినేషన్ చేసినప్పుడు కళ్యాణ్ తిరిగి ఎన్ని మాట్లాడింది. సేమ్ ఇయే మాట్లాడిందా లేదా? సో మరి ఎక్కడ తగ్గరు. ఎక్కడ తగ్గదు కూడా. అలాంటి నేచర్ అనమాట ఆమెది. అండ్ నెక్స్ట్ వచ్చి రితు వచ్చి దివ్య పేరు చెప్పొద్ది. సో సంజన గారి పేరు అనుకుంటారు కానీ రితు పేరు చెప్పొద్దు. రితు వచ్చి దివ్య పేరు చెప్పొద్ది. సార్ కంపేర్ టు ఆల్ నాకు బాండింగ్ కొంచెం తక్కువ ఉంది. మిగిలిన వాళ్ళంతా బాగుంటుంది. సో నాకు దివ్యతో కొంచెం తక్కువ ఉంది సార్. అయినా ఎంత చెప్పినా కూడా తనది తానే అంటుంది సార్. సో ఎదుటి మనిషి ఏం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకోరు సార్. తన ఫ్లోలో తను ఉంటుంది అని చెప్పి దివ్య పేరు చెప్పొద్ది. నెక్స్ట్ వచ్చి దివ్య అని పిలిస్తే రితు పేరు చెప్తారు. ఉన్న వాళ్ళలో నాకు లీస్ట్ క్లోజ్ తనే సార్. సో అందుకని తను చెప్తున్నాను. సో ఇంక అందరూ నాకు క్లోజే ఉంటారు. సో తను నాకు లీస్ట్ క్లోజ్. ఇద్దరికి యాక్చువల్గా ఫస్ట్ ఈ అమ్మాయికి దివ్యకి అండ్ సంజన గారికి పడకపోతుండే. దాని తర్వాత దివ్యకి సంజన గారికి కొంచెం పడుతుండే. ఇప్పుడు రితు వచ్చేసరికి ఇంకా రితుకి యాక్చువల్గా సంజన గారికి బాగుండే. రితుకి మంచిగా టర్మ్స్ బాగుండే. ఎప్పుడైతే ఆ టెడ్డీ బేర్ నామినేషన్స్ అప్పుడు సో రితుని నామినేట్ చేయాల్సి వచ్చి రితు మీద అనవసరంగా సంజన గారు చాలా గట్టి నామినేషన్ ఎప్పుడైతే చేశారో సో అక్కడే రితుకి పక్కకు వచ్చేసింది. ఇంకా ఏదో ఉంటున్నారంటే ఉంటున్నట్టుంది రితు. అది గుర్తుపెట్టుకుంది రితు చాలా గట్టిగా సంజన గారు. నెక్స్ట్ డెమోను. సో ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువగా అంటే ఏదైనా ఒక మాట చెప్తే అర్థం చేసుకొని చేంజెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు సార్. బట్ అర్థం చేసుకోకుండా చేంజెస్ చేసుకుంది సంజన గారే సార్. సో అందుకని సంజన గారు ఉండాల్సిన అవసరం లేదు. డెమోన్ పవన్ తమ్ముడు సుమన్ సంజన గారు సార్ సపోర్ట్ లేకపోవడం కానీ ఏదైనా కానీ సంజన గారు సార్ ఈయన గురించి ఎన్నిసార్లు చెప్పినా వదిలేండి. సేమ్ రొట్టె కొట్టాల్సి వస్తుంది. ఆయన హౌస్లో ఉన్నారు, హ్యాపీగా ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారు. మేనేజ్మెంట్ కోట కాదు, మళ్ళీ ఆడియన్స్ ఓట్లు వేస్తున్నారు, మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. ఈ వీక్ కమింగ్ వీక్ ఫుల్ ఆన్ డేంజర్లో ఉంటారు. ఇప్పుడు డేంజర్ జోన్లోకి వచ్చారు. ఎలిమినేషన్లోకి వెళ్ళాల్సే దానికి నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ డేంజర్ జోన్లోనే ఉంటారు. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే క్లియర్ కట్గా ఆయన గట్టిగా ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలా. నామినేషన్స్ నుంచి ఆయన మొదలు పెట్టాలి. ఎంత మాత్రం ప్రూవ్ చేసుకుంటారనేది చూడాలి. సంజన గారిని నామినేట్ చేశారా లేదా అనేది తెలియదు. మేబీ చేసి ఉండొచ్చు కూడా సంజన గారిని. ఇంకొక ఆప్షన్ లేదు ఆయనకి. ఇంకెవరు నామినేట్ చేస్తారు? కళ్యాణ్ లేడు. ఇంకా డెమోని, రితుని, బర్నీ గారిని, తనూజాని, ఇమాన్యుయల్ని నామినేట్ చేయడు. ఇంకొంది ఆడ ముగ్గురు, రితు, డెమోను, సంజన గారు. ఈ ముగ్గురులో ఒకళ్ళు నామినేట్ చేయమంటే చాలా గగనం. అలాంటిది ఇద్దరు నామినేట్ చేయడానికి ఇంకా తల కింద పెట్టి కాలు పైన పెట్టాలి సుమనన్న. మామూలు వెళ్ళదు. ఇంకా లేదు, ఇంకా కెమెరా దగ్గరికి వెళ్తారు. ఇట్లా కాదు కానీ ఎవరు నామినేట్ చేయమంటావు చెప్పు. నువ్వు ఎవరు నామినేట్ చేస్తామంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తావు చెప్పు. వాళ్ళని తీసుకొస్తాయి నామినేషన్స్లోకి. నిన్నే సర్లే నేను ఎవరినొకరు చేసుకుంటాలే అని చెప్పి సుమనన్న ఇంకా సంజన గారిని తగులుకుంటాడు ఆబ్వియస్లీ. చూడరా ఏం జరిగిద్ది అనేది. నెక్స్ట్ నాగార్జున సార్ నామినేషన్స్లో ఇదే మాట, టాస్క్లోనూ ఇదే మాట, కంటెండర్షిప్లోనూ ఇదే మాట. ఇప్పటికైనా కొత్త మాట కొత్త డైలాగ్ ఎత్తుక్కోరా అన్న ఈ రేంజ్లో చెప్పాడంటే నాకు సార్ కూడా విసిగెత్తిపోయాడు ఆయన గురించి. కళ్యాణ్ సార్ బాండ్ అని కాదు సార్, బాండ్ అయితే అందరూ నాతో ఉంటారు, నాతో మంచిగానే ఉంటారు. బట్ ఆన్ బేసిస్ హౌస్ హార్మనీ అండ్ డిసిప్లినరీ యాక్షన్స్. సో సంజన గారు సార్ ఇది అద్భుతమైన మాట. ఒక కెప్టెన్ చెప్పాల్సిన మాట పర్ఫెక్ట్ చెప్పాడు. ఒక క్యాప్టెన్ ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఏ బేసిస్ మీద ఒక పర్సన్ని హౌస్లోకి వర్కౌట్ కాదు అని చెప్పడానికి ఇప్పుడు యాజ్ ఎ క్యాప్టెన్గా చెప్పాలి అన్న దాంట్లో అబ్బాయి చెప్పిన విధానం ఏదైతే ఉందో అద్భుతంగా చెప్పాడు. బాండింగ్ పరంగా అందరూ బాగానే ఉన్నారు సార్. బట్ హౌస్ హార్మోనీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్పాడు, డిసిప్లినరీ యాక్షన్స్. కెప్టెన్ కదా అలాగే ఉండాలి, అలాగే ఉంటారు కూడా. అద్భుతంగా చెప్పాడు, బాగా నచ్చింది. చెప్పే కదా ఇందాక ఫస్ట్లో అబ్బాయి కొంచెం ఆలోచన విధానము, మాట్లాడే విధానము అంతా మారిపోయింది. ఫస్ట్లో ఉన్న కళ్యాణ్ కాదు. ఫస్ట్లో కొంచెం అంత లేడు కానీ ఇప్పుడు కొంచెం మార్చుకుంటూ వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ అంటే అదే కదా, మనం మార్చుకుంటూ రావాలి. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్లో అమ్మాయిల మీద చేతులు వేయటాలు అవి మనం చూసాం. ఆ మాట్లాడే విధానం కూడా ఏది పడితే అది మాట్లాడటము. ఇప్పుడు కొంచెం అది తగ్గింది. మాట్లాడే విధానంలో మెచ్యూరిటీ పెరిగింది. బాగా మాట్లాడుతున్నాడు. అబ్జర్వేషన్ బాగుంది అబ్బాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్. సో బయటకు వెళ్తుందని కాదు కానీ సంజన గారిని కొన్నిసార్లు మనం మంచి చెప్పే వాళ్ళ మాట వింటే మన గేమ్ కూడా బాగుంటుంది సార్.
సో అది తను వింటే కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుంది సార్, లేకుంటే తనకి అది కష్టమవుతుంది అని చెప్తానమాట నాగార్జున గారు. ఆ కొడుకు ఫ్యామిలీ ట్రిప్ నుంచి మమ్మీని తీసేశారు. బయటకు వెళ్తుందని కాదు సార్, వింటే వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉంటుంది అని అంట నాగార్జున. అంటే మంచి ఉద్దేశంతోనే అంతే సార్. తనూజ సార్ ఫోటో లేదు సార్, అప్పటికే ఒకటి ఇమాన్యులు, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణు, నెక్స్ట్ వచ్చేసరికి సుమనన్న, నెక్స్ట్ వచ్చేసరికి డెమోను, నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు, మొత్తం 4 ఫోటోలు పెట్టారు అనుకుంటా అప్పటికి. ఇంకా అయిపోయినట్టున్నాయి, ఇంకా జాలే అనుకున్నాడేమో. సో దాని తర్వాత వచ్చేసరికి తనూజ. ఫోటో లేదు సార్ అంటే కింద ఫోటో కదమ్మా, అదే తీసి మళ్ళీ పెట్టి అంటాడు. సార్ చాలా మంచి మనిషి సార్, ఆవిడ ఏమంటున్నారు అనేది కొన్ని ఆవిడ చాలా మంచి మనిషి. ఇక్కడ అందరూ అదే చెప్తారు, సంజన గారు చాలా మంచి మనిషి, సంజన గారు చాలా మంచి మనిషి. సో నేను కూడా చెప్తాను, ఆమె చాలా మంచి మనిషి. బట్ ఆమె జోలికి వెళ్తే మాత్రం ఆమె వదలదు, ఆమె మైండ్ అది కాదు. ఆమె ఏంటంటే నీళ్ళలో ఉన్న ముసలి లాంటిది. నా జోలికి ఎవరు రావద్దు, నేను మీ జోలికి రాను. వన్స్ నువ్వు నా ఏరియాలోకి వచ్చి నన్ను గదిలిస్తే నేను వదులుతానా అంటదా. మనం ఏం చేస్తాం దానికి, నేను లోకల్లో ఉంటుంది డైలాగ్ అదనమాట. ఫోటో లేదు సార్, తిను చాలా మంచి పెట్టంటే, సో తను చాలా మంచి మనిషి సార్, ఆవిడ ఏమంటున్నారు అనేది కొన్నిసార్లు ఆవిడకే తెలియదు సార్. అంటే వాళ్ళు నన్ను హట్ చేశారు, నేను వాళ్ళని హట్ చేసేయాలి అని ఏదో ఒకటి అనేస్తారు సార్. కానీ లాస్ట్ టైం కూడా ఆవిడ నామినేషన్స్లో నువ్వు నన్ను స్ట్రాంగ్ ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళందరూ నిన్ను పెట్టారు, సో నాకు అడ్డంగా నువ్వు ఉంటున్నావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను అన్నాను. బట్ అదే ఇమాన్యుల్ కూడా సో ఉన్నారు సార్ టాప్లోనే. బట్ ఇమాన్యుల్ నాకు క్లోజు, నేను చేయలేను అన్నారు. మళ్ళీ ఇంకొకసారి వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి గేట్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా గేమే ఉంటుంది, కాంపిటీషనే ఉంటారు, అందరితో ఫైట్ చేయాలి అన్నారు. అక్కడ కూడా మళ్ళీ బాండింగ్ తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ సేఫ్ గేమ్ ఆడారు సార్, అది నాకు నచ్చలేదు. అంటే లైక్ మన రితు నామినేషన్లో మరి రితు అంటుంది కదా, మరి అయితే మీరు ఇమాన్యుల్తో కూడా ఆడేది గేమా అంటే లేదు, అది నాకు కొంచెం ప్రీషియస్ అది ఇది అంటారు. లోపలికి వచ్చాక పర్సనల్ ఏముండదు అంటారు. సో ఇది రితు మాట్లాడిన మాటలు ఏవైతే ఉందో, సో అది ఆ అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చి దీంతో తను ఆ రోజు అలా అనేది కదా, బాండింగ్ లేదు గేమ్ లేదని ఆ రోజు చెప్పింది, నేను ఇమాన్యుల్ నామినేట్ చేయలేదని చెప్పి. మళ్ళీ ఇక్కడ రితుతో వేరే మాట చెప్పింది కదా, ఇక్కడ లోపలికి వచ్చాక అంతా గేమే అది ఇదని. సో దాంతో దీన్ని కాంట్రడిక్టింగ్ చేసి సో ఆ 2 స్టేట్మెంట్స్ పాస్ చేసింది అని చెప్పి మన తనూజ గారు చెప్పారనమాట. తనూజ గారు చెప్పిన పాయింట్ని అగ్రీ చేస్తారు తర్వాత సంజన గారు, అది హైలైట్ అసలు. నెక్స్ట్ నాగార్జున గారు 6 మెంబర్స్ నిన్ను ఫ్యామిలీగా కన్సిడర్ చేయట్లేదు. ఎవరు చేయట్లేదు? దివ్య రితు పేరు చెప్పింది, రితు దివ్య పేరు చెప్పింది, సంజన గారు, మొత్తం ముగ్గురు. హౌస్లో 9 మంది ఉన్నారా? 9 మంది ఉన్నారంటే 8 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారా? యామ మరి గుర్తు రావట్లా. 9 మంది ఉన్నారా? సడన్గా మైండ్ లెక్క రావట్లా. మేబీ 6 నామినేట్ చేశారన్నారు కదా సార్, నాకు సార్ మీదుగానే వెళ్ళిపోదంట అక్కనే. 6 మెంబర్స్ నిన్ను ఫ్యామిలీగా కన్సిడర్ చేయట్లేదు, సో థింక్ అబౌట్ దట్. 3 వీక్స్ ఉన్నాయి, ఆట మార్చుకో. ఆట మార్చుకుంది కాబట్టి ఈ వీక్ సేవ్ అయింది, మీకు అది అర్థం కావట్లేదు. లేకపోతే ఈ వీక్ ఎత్తిపోతుల పథకం కింద ఉండేది సంజన గారిది. ఆట మార్చుకుంది, ఆట ఆడుతుంది, ఆటలోకి వచ్చింది సంజన గారు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ఆమె ఆడే ఆట చూస్తాం, ఇది ఖాళీగాడి ఆడించే ఆట లాగా. సో సంజన గారు ఆడించే ఆట మనం చూస్తాం. ఈ వీక్ చూశారు కాబట్టి ఆమె సేవ్ అయ్యారు. మీరే ఆట మార్చుకొని ఎట్లా అంటారు సార్? బత్తిలు ఆడుకున్నారు కదా సార్ ఆమె హౌస్లో ఉండమని చెప్పి. ఆమె ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాపో, నాకు బిగ్ బాస్ వద్దు, బొక్క వద్దంటే లేదమ్మా నువ్వు ఉండమని ఆడియన్స్ చేత మాట్లాడిపిస్తారని చెప్పి మాట్లాడిచ్చారు. అప్పటికే మీకు అర్థమైంది ఆమె గేమ్ ఎలా ఆడుతుంది అనేది అనుకుంటుంది సంజన గారు. అక్కడంతా ఫోటోలు పెడుతుంటే పిల్ల బచ్చాగలరా మీరు అనుకుంటా ఉంటుంది ఆమె. షీ నోస్. మర్చిపోయి ఎవరో చాలా మంది పంపించారు అదంట. అది హిందీ బిగ్ బాస్లో ఏం కాదు, అదే లైక్ వేరే షో అంట, ఏదో కైండ్ ఆఫ్ ఏదో పెళ్లి చూపులు లాంటి షో అంట అది. సో దాంట్లో అక్కడ సంజన గారు అది హడావుడి చేసింది. అది హిందీ బిగ్ బాస్ కాదు అది, ఓకేనా? హిందీ బిగ్ బాస్లోకి వెళ్ళారు అని చెప్పారు. మేబీ కన్నడ బిగ్ బాస్లో 1 వీక్ ఎప్పుడు కన్నడ ఫస్ట్ బిగ్ బాస్లో ఉన్నారంట ఆవిడ, అదొక్కటి తెలుసు. కానీ ఇది హిందీ బిగ్ బాస్లో ఆవిడ లేరు, ఓకేనా? అది నెక్స్ట్ ఇమాన్యుల్ సేఫ్ అవుతాడు. ఇక ఈ పోస్టర్ల గురించి దేశముద్ర ఇమాన్యుల్కి ఇస్తారు. దేశముద్ర ఇమాన్యుల్కి ఇస్తారు అన్న వాళ్ళలో అదే ఓకే, కానీ అంత సెట్ కాల బేసిక్గా పోస్టర్లు. రచ్చ లైట్ బడ్జెట్ లాగా ఏడిచి చెప్తున్నట్టున్నారు. మంచి పోస్టర్లు పెడితే బాగుండేది. ఇమాన్యులా కాదని కడుక్కోవడానికి పాస్ చేసి మరీ చూసింది, నాకే అర్థం కాల. ఆ లోపల ఇమాన్యుల్ అని చెప్తే ఓహో అది ఇమాన్యులా, ఓకే అనుకున్నాను నేను. ఇమాన్యుల్కి కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆ బీజం కూడా వేస్తారు కనుక్కోవడానికి. ఈ అమ్మాయికి సరిగ్గా రాయదు కానీ డ్రాయింగ్ ఏది కానీ తనూజ బొమ్మ వేస్తారు. తనూజ బొమ్మ వచ్చింది.
జగదేక వీరుడు అతిలోక సుందరి ఎవరంటే భరణి గారు డెమోన్ అండ్ రితు అని చెప్తారు. సో ఇద్దరు ఫోటోలు వేస్తారు కదా అని చెప్పి సో డెమోన్ అండ్ రితు అని వేస్తారు. సో డెమోన్ కాదు కదా సార్, మేము కాదు అంటే, ఎందుకు నువ్వు వీరుడు కాదా ఆమె సుందరి కాదా అంటే, అంటే మా ఇద్దరికి అది కరెక్ట్ కాదు సార్, ఆ కంటెక్స్ట్ కరెక్ట్ కాదంటే భరణి గారు అంటారు, నేను జస్ట్ తమాషాగా చెప్పాను, నువ్వు ఫీల్ అవ్వక అది అని అంటారు. ఈ అమ్మాయి ఫోటో శ్రీదేవి గారు ఉండే ఫోటో బదులు సో తనుజ ఫోటో పెడతారు. యాక్చువల్లీ బాగుంది అది. సింగిల్ పోస్టర్లో పెట్టిన ప్రతి ఒక్క అమ్మాయి పోస్టర్ బాగుంది. లైక్ చంద్రముఖిగా సంజన గారిది కానీ, భాగమతిగా దివ్యాది కానీ, సో జగదేక వీరుడు అతిలోక సుందరి తింది కానీ, ఈ 3 పోస్టర్లు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వీటిలో అద్భుతమైన పోస్టర్ ఎవరిదిరా అంటే నాకు దివ్యాది భలే అనిపించింది. భాగమతి పోస్టర్, ఆ దివ్య ఫేస్కి కానీ ఆ కటౌట్కి కానీ ఎందుకో యాప్ట్ అనిపించింది. ఓకేనా, సో దివ్యాది బాగా అనిపించింది. చంద్రముఖిది అయితే నాకు సంజన గారి బదులు జ్యోతిక గారే కనిపించారు. మేబీ ఇద్దరు ఒకేలాగా ఉంటారో ఏమో తెలియదు కానీ సో అదే కనిపించారు. సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి తనూజ దగ్గరికి వచ్చేసరికి ఈ పోస్టర్ కూడా బాగుంది. సో ఇక్కడ తిని కూడా బాగానే ఉంది. కాకపోతే నాకు భాగమతి పోస్టర్ బాగా నచ్చింది. ఇక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరి బదులు జగదేక వీరుడు అతి చేసే సుందరి పెడితే బాగుండేది. అవసరమా? అవసరమా అంట. ఇది ఏమంటారంటే అదేంట్రా చిన్నగానే కదా మాట్లాడింది, ఆ మాత్రం కూడా తనూజను అనకూడదా అంటారు మీరు బేసిక్గా. ఏమరా తను హోస్ట్ అనకూడదా అంటే అనొచ్చు, కాకపోతే ప్రతిసారి అనకూడదు. ఇది ఇది అనవసరం, ఇది కావాలని అంటే మీరు అనుకుంటారు ఏదో జోక్గా అన్నాడని. జోక్గా కాదు, దాని వెనక ఇంటెన్షన్లు బోల్డ్ ఉంటాయి. జోక్గా ఎందుకు అంటారు? జోక్గా అందరు నన్ను అడగండి అండు కదా, ఈ అమ్మాయిని అంటాడు. ఎందుకంటాడు? కావాలని పోక్ చేయడానికి అంటారు. అమ్మాయి రియాక్షన్స్ చూడడానికి, ఆ అమ్మాయి ఫీల్ అవుతుందా లేదా అని. కావాలని ఎందుకు ఆ అమ్మాయి జోలికి అలా పోవటం అనవసరం కదా. అతి చేసి సుందరి ఏంది? ఆ అమ్మాయి ఎక్కడ అతి చేసింది? దేంట్లో అతి చేసింది? అది చెప్పరు మళ్ళీ. అది ఏం అతి చేసింది ఆ అమ్మాయి? ఇది నిన్న ఇది సర్ఫెక్స్ దాంట్లో అతి చేసింది అమ్మాయి లేదు కదా. మరి ఎందుకు అతి చేసి సుందర అంటాం? దానికి భరణి గారు కూడా నవ్వటం. మళ్ళీ రేసు గుర్రం కళ్యాణ్కి ఇస్తారు. ఇది ఫోటో అంత యాప్ట్గా లేదు. అబ్బాయిల ఫోటోలు ఏవి అంత బాగాలేవు ఒకటి కూడా. సో ప్రాపర్గా రాలే ఒక్క ఫోటో కూడా అబ్బాయిది. ఏం బడ్జెట్ ప్రాబ్లమే ఏందో, కొంచెం మంచిగా డిజైన్ చేసొచ్చు కదా. సో రేసు గుర్రం కళ్యాణ్కి వస్తారు. నెక్స్ట్ గీతా గోవిందం పవన్ అండ్ ఋతు, ఇది కూడా అంత సెట్ కాలేదు. హాయ్ నాన్న భరణి గారికి ఇస్తారు. ఇదైతే చూడలేకపోయి అసలు ఈ పోస్టర్ నా వల్ల కాలేదు. చంద్రముఖి సంజన గారికి ఇది ఓకే బాగుంది. బాబు బంగారం సుమరానికి ఇచ్చారు. నా చండాలం ఉంది లిటరల్లీ. భాగమతి దివ్య పర్ఫెక్ట్ ఉంది. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. దివ్య అది మాత్రం అరాచకం అనిపించింది అసలు. తర్వాత తనుజ గారిని సేవ్ చేశారు, సంజన గారు సేఫ్ అయ్యారు. సంజన గారు సేఫ్ అయిపోయిన తర్వాత ఆ సంజన గారు ఇస్తారు. నేను యాక్చువల్గా ఈ లాస్ట్ వీక్ నేను చాలా ఎక్కువ మాట్లాడాను, ఎక్కువ చేశాను. సో ఆడియన్స్ మీరు నన్ను అర్థం చేసుకోండి. సో ఐఎమ్ వెరీ సారీ. నేను కొంచెం తగ్గే ఉంటాను, నేను కొంచెం డౌన్ టు ఎర్త్ ఉంటాను, మంచిగా మాట్లాడతాను. సో ఈ 3 వీక్స్ చాలా మంచిగా గేమ్ ఆడతాను అంటారు ఆడియన్స్. మాకు నమ్మకం లేదు దొరసాని అంటారు, పక్కన మహారాణి అంటారు. ఆవిడ మీద ఎవరికి నమ్మకం ఉంది? రేపొద్దున మళ్ళీ రితు వచ్చి నామినేట్ చేసి తిరగబడుద్ది మళ్ళీ వచ్చి. సో నాగార్జున గారు వెంటనే మీ మమ్మీలో మార్పు సడన్గా ఇంత మార్పు ఏంటి ఇమాన్యుయల్ అంటే, మార్పు మంచిదే సార్ అంటాడు ఇమాన్యుయల్. నామినేషన్స్లో అయితే సంజన చంద్రముఖి లాగా ఉంటుంది. వన్స్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏమైంది ఏమైంది అని చెప్పి, ఏమైంది ఈశ్వర్ అని చెప్పినట్టు సార్ గంగలాగా మారిపోతుంది సార్ అంటే అప్పుడు చెప్పుద్ది అనమాట. తనుజ చెప్పింది కరెక్టే సార్, నన్ను ఎవరైనా ఒక్కసారి వచ్చి నన్ను పోక్ చేస్తే నేను 100 సార్లు పోక్ చేస్తాను సార్, నేను అస్సలు వదలను సార్, వాళ్ళని ఏదైనా అనాల్సిందే సార్, నాకు అది తప్పదు సార్, నాకు చెప్పారమ్మా మీ ఆయన చెప్పాడు. ఇక్కడ ఉన్నది జస్ట్ 10% అంట కదా, 100%. అవును సార్, యాక్చువల్గా నేను నా ఇంట్లో కూడా నేను నార్మల్గా నా పని నేను చేసుకుంటూ ఉంటాను సార్, నా జోలికి ఎవరైనా వస్తే అంతే సార్ నేను అని చెప్పి ఆవిడ చెప్తారనమాట. అది దివ్య ఎలిమినేట్ అయిపోతారు. సో దివ్య జర్నీ చాలా బాగా కనిపించింది. భరణి గారు లేకపోతే ఇంకొంచెం బెటర్గా కనిపించేది ఏమో. పవన్ రివ్యూ ఇచ్చుద్ది అనమాట ఒకరికి. సో పవన్ డెమోన్ గురించి, నాకు అగ్ని పరీక్ష నుంచి క్లోజ్ ఫ్రెండ్ సార్, నీ గేమ్ బెటర్మెంట్ కోసం నేను చెప్తున్నాను, నీ కోసం నువ్వు వాడు ఓకేనా. సో 13th వీక్ వచ్చేసింది, టికెట్ ఫినాలే ఒక్కరికే వస్తుంది పవన్. సో సపోర్ట్ చేసేది నువ్వు పోగొట్టుకోకు. చాలా మంచి ప్లేయర్ సార్, సెన్సిటివ్ పర్సన్ కాబట్టి త్యాగం చేస్తాడు ఓకేనా. అలాంటి త్యాగాలు గీగాలు ఏం చేయకు, టాప్ 5లో చూడాలి నిన్నాడు. ఇది కొంచెం బెటర్గానే చెప్పింది. ఇంక నుంచి ఇంకా అయిపోయింది, మొత్తం అయిపోయింది, హ్యాపీ. ఇద్దరు రితు వీళ్ళంతా బాగున్నారు. ఇంకా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవడానికి సమయం వచ్చేసింది. గేమ్ ఆడాలి కూడా. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అన్నీ కట్ చేయాలి,
ఆ మూవ్మెంట్కి ముందుకు రావాలి. దిస్ ఇస్ ద హై టైం, దిస్ ఇస్ ద రైట్ టైం. సో డెమోన్కి రితుకి ఇద్దరు లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇద్దరులో ఒకరికే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి, క్లియర్గా చెప్తుండే మళ్ళీ. సో మరి ఇద్దరిలో ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు ఈ వీక్ టికెట్ ఫినాలే గెలిస్తే డెమోన్కి పక్క. లేదు అంటే సో డెమోన్ గురించి మనం 14వ వారం మాట్లాడుకుందాం, ఓకేనా. అది రితు గురించి అయినా కానీ మనం 14వ వారంలో మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ నాకంటే బెటర్ ప్లేయర్ అని చెప్పి నేను ఒప్పుకున్న పర్సన్ ఇమాన్యుయల్ సార్. ఇంకెవరిని ఒప్పుకోలేదు. ఇమాన్యుయల్ అన్నింటిలో 100% ఇస్తారు సార్. ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ ఏదైనా ఆల్రౌండర్ సార్. ఒక్కొక్కసారి సడన్గా ఆలోచనలో పడిపోతుంటాడు. అలాంటి ఆలోచనల నుంచి బయటికి రా ఇమాన్యుయల్. నిన్ను ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు, ఆ విషయం నీకు కూడా తెలుసు ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ పక్కా టాప్ 5లోకి వెళ్ళే పర్సన్. సో ఎంటర్టైన్మెంట్ కానీ సో గేమ్ కానీ గట్టిగా ఆడే పర్సన్. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందో తెలియదు. సో ఫస్ట్ నుంచి తన గేమ్ వేరేలాగా ఉంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ టాస్క్లు ఆడుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ నామినేషన్స్ చేసుకుంటూ వచ్చేస్తుంటే బాగుండేదేమో. సడన్గా వేరేలాగా వెళ్ళిపోయాడు ఇమాన్యుయల్. అంటే తన వల్ల మాత్రమే తనూజా సక్సెస్ అయింది, లేకుంటే తనూజాకి అంత సక్సెస్ రాదు. సో తన వల్ల హైలైట్ అయిన తనూజా ముందు టాప్లో ఉండటం ఏంటి, నేను టాప్లో లేకపోవడం ఏంటి అనే ఒక రాంగ్ అజంప్షన్లోకి ఇమాన్యుయల్ వెళ్ళిపోవడం వల్ల ఇంత జరిగింది ఇమాన్యుయల్కి. సో దానివల్ల కళ్యాణ్ మధ్యలోకి రావాల్సి వచ్చింది తప్పితే, లేకుంటే తనూజా ఇమాన్యుయల్ స్టార్టింగ్ నుంచి వస్తానే ఉంది. ఒక 6 వారాలు వైల్డ్ కార్డ్స్ వచ్చిన దాకా కూడా వీళ్ళిద్దరిదే వస్తూ ఉంది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆ గేమ్ మారిన తర్వాత సో కళ్యాణ్ పిక్చర్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు వచ్చి మాట్లాడారో ఇట్లా ప్రొఫెషన్ గురించి వాటి గురించి, దాని తర్వాత తనుజ స్టాండ్ తీసుకోవడం, కళ్యాణ్ ఈ గొడవలు ఇది అది ఇవన్నిటి వల్ల కళ్యాణ్ పిక్చర్లోకి వచ్చాడు. అప్పుడే పిక్చర్లోంచి బయటకు వెళ్ళిపోయాడు ఇమాన్యుయల్. సో తనుజ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపము, తీవ్రమైన పగ పెట్టుకోవడం వల్ల ఇమాన్యుయల్ రేస్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఇమాన్యుయల్ రేస్లో ఉన్నాడు. అప్పటి వరకు ఇమాన్యుయల్ ఫోటో పెడితే ఇమాన్యుయల్ కూడా మంచి ఓటింగ్ పడుతుండేది. ఆల్ ఆఫ్ ద సడన్ ఎప్పుడైతే కళ్యాణ్ హైలైట్ అయ్యాడో ఇమాన్యుయల్ గ్రాఫ్ టప్పని పడిపోయింది. మామూలుగా కాదు అసలు. ఎంత ట్విన్ టవర్స్ కూలినట్టు కూలింది ఇమాన్యుయల్ బయట సోషల్ మీడియాలో. మరి అక్కడ ఎలా ఉందనేది తెలియదు. అక్కడ మంచిగానే పడుతుందని తెలుస్తుంది. చూడాలి మరి ఇమాన్యుయల్ సంగతి ఏంటనేది. నెక్స్ట్ సంజన గారు, మనిషి చాలా మంచిది సార్. నాతోనే గొడవలు పడతారు, నాతో అంటే లైక్ మాటతో పోగొట్టుకుంటారు ఎక్కువగా ఆవిడ. సో ఇంటెన్షన్ ఏదున్నా కానీ సో మీ మాట జాగ్రత్త. 3 వీక్స్ ఆడియన్స్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటారు మిమ్మల్ని. అదర్వైజ్ అండ్ డోంట్ థింక్ వేరే వాళ్ళకంటే మీరు చాలా తక్కువగా ఉన్నారు అని. సో మీకంటే ఎవరు తక్కువగా, మీరే ఎక్కువగా ఉన్నారు, మీకంటే అందరూ తక్కువగానే ఉన్నారు. సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు చాలా స్ట్రాంగ్, మీరు ఎంత స్ట్రాంగ్ అనేది ప్రపంచానికి చూపెట్టాలి. అద్భుతమైన మాటలు చెప్పుద్ది ఈ అమ్మాయి. యాక్చువల్గా ఈ అమ్మాయి వొకాబులరీ చాలా బాగుంటుంది. అదనమాట. సంజన గారి దగ్గరికి వచ్చేసరికి తెలిసిందే కదా, సంజన గారు సో గేమ్ ఎలా ఆడాలి, టాస్కులు ఒకటే కాదు కదా. సో పర్సనాలిటీ, గొడవలు, బిగ్ బాస్కి సూట్ అయ్యేది ఏం చేస్తే మనం ముందుకు వెళ్తాం అనేది సంజన గారికి క్లారిటీ ఉంది. రితు చెప్పినట్టుగా 6th వీక్ 5 స్టార్స్ వచ్చినప్పటి నుంచి కనపడలేదు. లాస్ట్ వీక్ ఈ వీక్ కొంచెం గట్టిగానే కనిపించారు. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం గట్టిగా కనిపించేదానికి ఛాన్సెస్ ఉంటాయి. టాప్ 5లోకి కూడా బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న ఎపిసోడ్ తర్వాత సో టాప్ 5లోకి గట్టిగానే వెళ్ళేదానికి రూట్ క్లియర్ చేసుకున్నారు సంజన గారు. ఎంత ఫాస్ట్గా వెళ్తారనేది చూడాలి. తనూజ, అందరూ నేను తనూజ బయట కొట్టేసుకుంటాము, జుట్టు పీకేసుకుంటాము అని అనుకుంటుంటారు సార్. కానీ నాకు అంత హేట్ రేట్ లేదు, తనకి కూడా అంత హేట్ రేట్ లేదు. వెరీ నైస్ పర్సన్ సార్. అంటే ఏంటి అనుకుంటారా, మీకు ఎలా తెలుసు అన్నట్టు నాకు అడిగితే, అదే సార్ బయట వైల్డ్ కార్డ్స్ వచ్చాక చెప్పారు సార్ అందరి గురించి. అంటే మాకు క్లాష్ వచ్చింది ఆ రిలేషన్స్ వలన సార్. తన ఒక పర్స్పెక్టివ్లో ఆలోచించింది, నేను ఒక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాను. సో అంతే సార్. అదర్వైజ్ తనుజ నువ్వు ఆడతావు, నీకు ఆ పవర్ ఉంది, నువ్వు ఆడు. సో ఈ అమ్మాయి ఇప్పటికి కూడా షీ ఈజ్ ఇన్ స్టిల్, నిన్న చాలామంది అది ఇది ఓకే, బట్ షీ ఈజ్ ఇన్ స్టిల్ రేసు. సో టాప్ డే 1 నుంచి విన్నర్ రేస్లో ఉన్న ఒకే ఒక కంటెస్టెంట్ తనూజ పుట్టస్వామి. సో ఇప్పటికీ కూడా సో తిను ఒక్కటే ఉంది, దీంతో పాటు కళ్యాణ్ యాడ్ అయ్యాడు. సో వీళ్ళిద్దరు మాత్రం ఎట్ ప్రెసెంట్ విన్నింగ్ రేస్లో కనిపిస్తున్నారు యాజ్ పర్ ద సోషల్ మీడియా బస్. ఇమాన్యుయల్కి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. కానీ సో ఇప్పుడు వీళ్ళిద్దరికి అయితే మాత్రం యాజ్ పర్ ద సోషల్ మీడియా బస్ వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉంది. మేబీ లాస్ట్ 2 వీక్స్ సంజన గారు బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేసి సంజన గారి ప్లేసెస్ అయితే మారగలుగుతాయేమో, కానీ సంజన గారు విన్నింగ్ రేస్లోకి అయితే వచ్చేదానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కానీ సో ఈ అమ్మాయికి ఇప్పటికీ కూడా బట్ బిగ్ బాస్ కనుగరించాలి, ఓకేనా. ఈ నెగిటివ్ ప్రోమోలు వేయటం తగ్గించేస్తే డే 1 నుంచి ఇప్పటివరకు చెప్పా కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పా, ఒక 2 ప్రోమోలు తప్పితే మిగిలినవన్నీ ఆ నెగిటివ్ ప్రోమోలు వేసారు అమ్మాయికి. ఆ అమ్మాయికి ఉన్న హైప్కి
50-60% అమ్మాయి ఓట్ బ్యాంక్ని 40-45% ఇప్పుడు కళ్యాణ్ ఆ అమ్మాయిని ఓట్ బ్యాంక్ని సోషల్ మీడియాలో క్రాస్ చేసేదాకా తీసుకొచ్చాడు బిగ్ బాస్. మామూలు విషయం కాదు బిగ్ బాస్ది. అంటే ఒక బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ని తొక్కాలంటే ఏ రేంజ్లో తొక్కుతారనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే ఈ అమ్మాయి నెగిటివ్ ప్రోమోలు వేస్తారు, ఎపిసోడ్లో ఒక కంటెంట్ ఉంటుంది, బయట ఒక కంటెంట్ ఉంటుంది. ఈ ప్రోమోస్కే బయట ఆ అమ్మాయి మొత్తము అసలు మామూలుగా ఉండదు. ఎపిసోడ్ ఎవరు పట్టించుకోరు, ఈ ప్రోమోస్ని హైలైట్ చేసుకుంటూ వస్తారు. బిగ్ బాస్ టీంకి తెలుసు కాబట్టి, అండ్ రివ్యూయర్స్కి చాలా మందికి కూడా తెలుసు. అయినా కానీ వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించక తప్పదు అన్నట్టుగా వాళ్ళు ఎవరి కర్తవ్యాలు వాళ్ళు నిర్వర్తించారు. సో అందరూ భాగమయ్యారు. బట్ షీ ఈజ్ ఇన్ స్టిల్ రేస్ అంటే మామూలు విషయం కాదు. ఈ పార్టీకి అసలు రేస్లోంచి అమ్మాయి ఎప్పుడో బయటకు వెళ్ళిపో ఉండాల్సింది. తను టైటిల్కి దూరమైన తనూజ గుర్తుందా, అలా వెళ్ళిపోవాల్సింది. బట్ ఉంది అంటే మాత్రం ఏదో ఒకటి ఉంది ఈ అమ్మాయిలో. లేకుంటే ఆ అమ్మాయి ఓట్ బ్యాంక్ ఇంత నెగిటివ్ చేస్తున్నా కానీ అమ్మాయి ఉందంటే, సో ఆ అమ్మాయికి ఈ మాత్రం కొంచెం బిగ్ బాస్ పుష్ ఇచ్చుంటే ఆ అమ్మాయిని అందుకోవడం కూడా ఎవరి వల్ల అయ్యేది కాదు. ఇప్పుడు స్టిల్ షీఈ్ ఇన్ రేస్. కళ్యాణ్ వర్సెస్ తనూజ. కళ్యాణ్ కొంచెం లీడ్లోనే కనిపిస్తున్నాడు, చూద్దాం ఏం జరిగింది అనేది. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ చాలా మంచోడు, గేమ్ మీద తనకి ఉన్న ఇంట్రెస్ట్ సరే భలే మంచి ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఇండస్ట్రీ అంటే పిచ్చి తనకి. నువ్వు బయటకు వచ్చాక మంచి రోల్స్ చేయాలి, హీరో అవ్వాలి. సో ఆ అబ్బాయికి ఇండస్ట్రీ అంటే పిచ్చి క్లియర్గా తెలుస్తుంది. ఆ ఆర్మీ అనేది అబ్బాయికి ఇష్టం లేదు, బలవంతంగా వెళ్ళిన ప్రొఫెషను. సో మళ్ళీ వచ్చాడు, అది అబ్బాయి చెప్పుకున్నాడు అగ్ని పరీక్షలో. సో వచ్చాడు, గేమ్ ఆడాడు, ఫస్ట్ 3rd వీక్లో ఎలిమినేషన్కి చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆ అబ్బాయి గేమ్ గురించి ఎవ్వరికి కదా అబ్బాయి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు 1% కూడా. ఏదో ఉన్నాడంటే ఉన్నాడు, సోది అన్నట్టుగానే ఉన్నారు అబ్బాయి. 4th వీక్ 5th వీక్ కూడా అలాగే ఉండే. 4th వీక్ ఆట మారింది, 5th వీక్ ఇంకొంచెం బెటర్ ఆట అయ్యింది. సో ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ నిందలు వేయటము, సో దాని తర్వాత అబ్బాయికి ప్రొజెక్షన్ ఎక్కువగా రావటము, తనుజాతో ఉండటము, సో తనుజ అబ్బాయి కోసం స్టాండ్ తీసుకోవటము. సో అప్పుడు ఏమైందంటే సో ఆడియన్స్లో తన మీద సింపతి వచ్చేసింది గట్టిగా. అండ్ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అనే థీమ్ ఉంది కాబట్టి, సో ఇటు పక్క సెలబ్రిటీ ఆల్రెడీ విన్నింగ్ రేస్లో ఉంది కాబట్టి, ఇప్పుడు కామనర్లో నుంచి విన్నింగ్ రేస్కి ఎవరు కావాలన్నప్పుడు అక్కడున్న వాళ్ళలో కామనర్స్లో అప్పటికి ఉంది 3 కామనర్స్ గట్టిగా. దివ్య, నెక్స్ట్ వచ్చేసరికి ఈ డెమోను, కళ్యాణ్, శ్రీజ ఆన్ అండ్ ఆఫ్లో ఉందిలే. సో వీళ్ళ 3 ఉన్నారు. సో వీళ్ళ 3లో బెటర్ పొజిషన్ ఎవరికి అన్నప్పుడు కళ్యాణ డెమోనా అన్నప్పుడు సో కళ్యాణ్ వైపే మొగ్గు చూపారు. సో అక్కడి నుంచి కళ్యాణ్కి ఇంకా పెరుగుకుంటూ వస్తూనే ఉంది. లోపల తన ఆట కూడా మారుతూ వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వీక్ అనేది బీభత్సమైన ప్లస్ అయింది. ఒక కంటెస్టెంట్కి ఫ్యామిలీ వీక్ ఎంత ప్లస్ అవుతుంది అనేది మేబీ కళ్యాణ్కి అయినంత ప్లస్ మేబీ ఇంకెవరికి కూడా ఈ సీజన్లో కూడా అంత గట్టిగా అయ్యి ఉండదేమో అని అనిపించింది. ఆ రేంజ్లో అయిందనమాట. సో దాని ద్వారా అబ్బాయి విన్నింగ్ రేస్లోకి వచ్చేసాడు. అండ్ గేమ్ మార్చుకున్నాడు, ఆట మార్చుకున్నాడు కాబట్టి 2 ఒకటే కదా, అలా వచ్చేదనమాట. నెక్స్ట్ రితు బయట ఉంటే నేను తను ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం సార్. లోపల ఉన్నాం కాబట్టి సో తనకి ఎవరు దొరకలేదు, నాకు ఎవరు దొరకలేదు. సో నేను తనకి నామినేషన్ చేశాను, తను నాకు నామినేషన్ చేసింది. బట్ చాలా చిన్నపిల్లలు సార్, బబ్లీగా ఉంటుంది. తను క్లోజ్ అనుకున్న వాళ్ళతోటి తను మంచిగా ఉండాలనుకుంటే ఏమైనా చేస్తే అలాగే రియాక్ట్ అవుతుంది. నేను వెళ్తే రియాక్ట్ అవుతుంది, తను కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. సో గట్టిగా గేమ్ ఆడు అంటే సీయూ సూన్ అంటది అంటారు భరణి గారు. సో నా అన్నయ్య సార్, నేను గెలవాలని కోరుకుంటాను సార్. బయటకు వచ్చాక కూడా మీ చెల్లినే నేను, గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలని రోజు కోరుకుంటా, కొబ్బరికాయలు కొడతా, అది ఇది అంటది. సుమన్ అన్న, నేను అతనికి ఇంత క్లోజ్ అవుతా నేను అనుకోలేదు సార్. చోటా ప్యాకెట్ బడా ధమాకా. సో టాప్ 5లో ఉండాలి, మీరు గట్టిగా ఆడండి, టాస్క్లు వస్తే భయపడకండి, మీరు గట్టిగా టాస్క్ ఆడండి అని చెప్తారు. అది ఏమైనా చెప్పాలంటే బిగ్ బాస్ బర్నీ గారు అద్భుతమైన మాట చెప్తారు. బిగ్ బాస్ హౌస్ ఒక యోధురాలను మిస్ అవుతుంది సార్. బొమ్మరిల్లు డైలాగ్ గుర్తొచ్చింది. నేను తనని తీసుకొచ్చినప్పుడు తనకు ఒక ప్రామిస్ చేశాను నాన్న, నీకు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తానని చెప్పి నీకు ఒక మంచి ప్రామిస్ చేశాను నాన్న తనకి. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను నాన్న, మన కుటుంబం, మన ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని మిస్ అయింది నాన్న, ఒక మంచి అమ్మాయిని మిస్ అయింది. ఆ లెవెల్లో చెప్పాడనమాట మన బర్నీ గారు. బిగ్ బాస్ ఒక యోధురాల్ని మిస్ అవుతుంది సార్. తను అన్ని పనులు చేసింది, వంటలు చేసింది, గేమ్స్ ఆడింది, టాస్క్లు ఆడింది. సో తను ఒక కంప్లీట్ ఒక ప్లేయర్ని మిస్ అవుతుంది సార్. ఆ కంప్లీట్ ప్లేయర్ అయ్యేదే, కాకపోతే మీరు ఆ అమ్మాయిని తీసుకొచ్చేసారు ఆ రిలేషన్లోకి, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేసేసారు. ఇంకా అమ్మాయి గేమ్ అక్కడి నుంచి దొప్పింది. అదర్వైజ్ నిజంగా తను స్ట్రాంగ్, బోల్డ్, స్ట్రైట్ ఫార్వర్డ్ దివ్య నిఖిత. సో అదన్నమాట ఓవరాల్గా ఎపిసోడ్. ఇంకా మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. సో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.